హాయ్ అందరికీ. ఇలా ఒక ప్రాసెస్ ఇంకో వీడియోలో చూసారు కదా, ఆ షార్ట్ వీడియోలో. ప్లస్ నిమ్మకాయలు అండి, నిమ్మకాయలు పిండుకోవాలి, మంచి ఫ్రెష్ పిండుకోవాలి. కాకపోతే ఇప్పుడు అనుకోకుండా ఇంట్లో లేవు, రసం రావట్లేవు. ఒక త్రీ నిమ్మకాయలు అయితే పిండుకున్నాను. రసాన్ని పిండుకొని మొత్తం కలిపేసుకున్నానండి. ఆల్రెడీ పోపు కలిపాను కదా. మంచి మ్యాంగో చట్నీ లాగా వండే అయితే మంచి మ్యాంగో చట్నీ లాగా గ్రేవీ వచ్చేస్తుంది. మంచి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, చేదు ఉండదు, మస్తు టేస్ట్ అయితే ఉంటుంది. అబ్బా, వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి. మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ టైం ఇంకొకసారి చేసి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో తీయలేక నేను వీడియోని అయితే తీయలేదు, ఓన్లీ షార్ట్ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ మీ.